గుంటూరు జిల్లా పతిపడిలో పలువురు ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలు అందుతున్నట్లు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. అదే జిల్లాకు చెందిన హనుమంతరావు, సమ్మిరెడ్డి, సమ్మయ్య, సతీష్, వెంకటస్వామి, కోటేశ్వరరావు నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్నారు. అయితే వారి వద్ద 1,20,000 విలువైన 300 లీటర్ల నిషేధిత గడ్డి మందు స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ములుగు జిల్లా ఏటూరు నగరంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో చైర్మన్ పెండ్యాల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక బాధ్యతగా ఎందరో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా శిక్షణ కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు. వీటితో పాటు ఎంతో మందికి కంటి ఆపరేషన్లతో పాటు మెడికల్ క్యాంపు నిర్వహించి మారుమూల గ్రామాల్లోని ప్రజలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్తో మా వరంగల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లాలోని ఏటూరు నగరంలో ఉన్న షిరిడి సాయిబాబా దేవాలయం ఆధ్వర్యంలో దేవాలయ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పలు రకాల సామాజిక కార్యక్రమాల్లో మహిళలని ఎంపవర్మెంట్ చేస్తూ సామాజిక బాధ్యత నెరవేరుస్తున్నారు. మనతో దేవాలయ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్ గారు ఉన్నారు. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి అనే విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు షిరిడి సాయిబాబా దేవాలయం ఇక్కడ సామాజిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. ఎలాంటి కార్యక్రమాల్లో ఈ దేవాలయం తరపు నిర్వహిస్తున్నారు? టెంపుల్ అంటే చాలా మంది ఆధ్యాత్మికం వైపు చూస్తారు, కానీ ఇక్కడ ఉన్న హాల్ ని నేను చైర్మన్ అయిన తర్వాత పరిశీలన చేసిన తర్వాత నాకున్నటువంటి పరిచయాలతో ప్రథమంగా మనం ఏం చేశామంటే SBI RCT అసన్పర్తిలో ఎప్పటికీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుస్తుంది, స్వయం ఉపాధి శిక్షణ శిబిరం నడుస్తుంది. కానీ అక్కడ ఉన్న డైరెక్టర్ రవి గారితో మాట్లాడడం జరిగింది. సార్, మా యొక్క ఏజెన్సీ ప్రాంతం లోపల ఎంతో మంది వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వాళ్ళ చైతన్యం కల్పించడం కోసం మీరు ఇక్కడ అవకాశం కల్పించామంటే మా మాట తీసేయకుండా రవి గారు ఇక్కడ మొట్టమొదటిసారిగా 70 మందికి మనం మగ్గం నేర్పించడం. ఆ మగ్గం నేర్చుకున్న వాళ్ళు దాదాపు 30 మంది వాళ్ళందరూ ఎగ్జామ్ రాసిన పాస్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా మగ్గం కూడా SI తాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో మగ్గం కూడా వారికి మనం ముందుగా చైతన్యం ఇవ్వడం కోసం హెల్ప్ చేయడం జరిగింది. ఈ మహిళలకు చైతన్యం ఇవ్వడం కోసం జూట్ కేంద్రం కూడా ప్రారంభం చేయబోతున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఈ యొక్క సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా గ్రాస్ అంటే గ్రామ స్వరాజ్ సంస్థ ఆధ్వర్యం లోపల 50% డిస్కౌంట్తో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ కుట్టు మిషన్స్ ఒక 60 మందికి మనము నేర్పుతున్నాము. ఈ 60 మంది కూడా పెద్ద మేకర్ మనం ఇప్పించి వాళ్ళకు 2 ట్రైనర్స్ పెట్టి మన పర్యవేక్షణ లోపల వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా 2 రోజుల బ్లౌజ్ కుట్టే స్థాయికి రావడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా కుట్టుకునే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల మనకు భరోసా ఇచ్చినట్టు ఉంటుంది. అంతేకాకుండా ఎడ్యుకేషన్ పర్పస్లో కూడా స్పోర్ట్స్లో కూడా మన దగ్గర ఘనత సాధించిన విద్యార్థి కూడా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగినప్పుడు మనకున్నటువంటి బాబా టెంపుల్ నుంచి ఒక 60,000 రూపాయలు సమకూర్చారు, ఇంటర్నేషనల్ స్థాయి కూడా పంపించడం జరిగింది. ఈ విధంగా అందరి యొక్క సహకారంతోనే మనము ముందుకెళ్తున్నాం. సార్, మామూలుగా చూసుకుంటే సాయిబాబా దేవాలయం అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అన్నదానాలు ఇవన్నీ నిర్వహిస్తుంటారు. దాంతోపాటు ఈ విధంగా మహిళలని వారి సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా మీరు ఈ ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలకు మీరు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్? వాస్తవం చెప్పాలంటే పురుషులు ఎంత ఎటువంటి ప్రాముఖ్యత ఉంటుందో అదే స్త్రీలో కూడా అదే ప్రాముఖ్యత ఉండాలనే కాన్సెప్ట్తోనే స్త్రీ శక్తి ఎదగాలి అని ఎంచుకున్నాను. ఆదిశక్తి పరాశక్తి అనే భావంతో మహిళల్ని చైతన్యం పరచడం కోసమే ఈ కాన్సెప్ట్ని ఎన్నుకోవడం జరిగింది. ఎలా ఉంది సార్, మీకు బయట నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇటు మహిళలు కూడా వారు ఇక్కడ వారందరికి వారు స్వయం ఉపాధి కల్పించుకొని బయటకు వెళ్తున్న పరిస్థితి, వారు మీతో ఎలాంటి విషయాలు షేర్ చేసుకుంటారు? వాస్తవం చెప్పాలంటే ఇక్కడ మనం ట్రైనింగ్ పెట్టినటువంటి మరుక్షణంలో వాళ్ళ యొక్క హస్బెండ్స్ ప్రోత్సాహం ఉంటేనే, వాళ్ళ ఫ్యామిలీస్ ప్రోత్సాహం ఉంటేనే వాళ్ళు ఇక్కడ దాకా రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క సపోర్టింగ్ ఉంది కాబట్టి నేను ముందుకెళ్తున్నాను. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, అసలు మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది ఇక్కడ నేర్చుకుంటున్నారు?
నేర్చుకోవటం? మాకు చాలా బాగా నేర్పిస్తున్నారు. మాకు ఫస్ట్ ఫ్రాక్ నేర్పించారు, తర్వాత బాడీ లంగా నేర్పించారు. బాడీ లంగలో మళ్ళీ ఫ్రాక్లలో 2-3 రకాలు అనేది చెప్పడం జరిగింది. అంబ్రిల్లా ఫ్రాక్ అని, కుచ్చులా ఫ్రాక్ అని 2 చెప్పడం జరిగింది. నిన్న మాకు బ్లౌజ్ నేర్పించారు. బ్లౌజ్తో పాటు కటింగ్స్, అంటే దేనికి ఎన్ని ఇంచులు పెట్టాలి, మనకి ఎంత ఉంటే సెట్ అవుతుంది, లావు ఉన్న వాళ్ళకి ఎంత, నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎంత, మీడియం వాళ్ళకి ఎంత అనేది ప్రతి దాని గురించి క్షుప్తంగా చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా మేము మాకు అర్థమయ్యే రీతిలో మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా మేడం వాళ్ళతో క్లియర్ చేసుకుంటున్నాం. చాలా మంచిగా నేర్చుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది మీరు? ఎందుకంటే ఇది నేర్చుకోవడం వల్ల మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడవచ్చు, మీ కుటుంబానికి ఆసరా అవ్వచ్చు కదా. ఎలా ఉంది? మీ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఇది మా కుటుంబ సభ్యులు నేర్చుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే రేపటి రోజున మనం కాలం మీద మనం బతకాలంటే ఏదో ఒక పని మనకు ఉండాలి. కాబట్టి ఇదైతే మన స్వయం ఉపాధి, మన ఇంటి దగ్గర ఉండి కుట్టడం వల్ల ఎవరి దగ్గర పోయి పని చేయకుండా మన సొంతంగా చేసుకుంటాం. కాబట్టి మనకు వేరే వాళ్ళ దగ్గర చేసుకుంటే మనకు అంత కంఫర్ట్గా అనిపించదు అన్నట్టు, టైమింగ్స్ ఉండవు. మనది మనం చేసుకుంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది, మన ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవచ్చు, దాంతోపాటు వర్క్ చేసుకోవచ్చు అనేసి నా ఒపీనియన్. కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఇక్కడ మీరు కుట్టు మిషన్ నేర్చుకుంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మీరు ప్రోత్సాహం ఏ విధంగా ఉంది? ఇక్కడ మాకు ప్రభాకర్ సారు చైర్మన్గా ఉంటారండి, ఈ గుడి కమిటీ యొక్క చైర్మన్ గారు. ఇక్కడ మేము మగ్గం వర్క్ కూడా నేర్చుకున్నాము ఆల్రెడీ. సార్ ప్రోత్సాహం చాలా బాగుంటుంది. సార్ ప్రోత్సాహం వల్లనే ఇక్కడ జూట్ నడిచింది, మగ్గం వర్క్ నడిచింది, అట్లాగే మిషన్ కూడా నేర్పిస్తున్నారు. జూటు మగ్గం వర్క్ అనేది ఆర్సెటి ద్వారా నేర్చుకున్నారు. అట్లాగే ఇప్పుడు ఏమైంది, గ్రామీణ స్వరాజ్య పథకం కింద నేర్చుకుంటున్నాము. మాకు ఇది ఫ్యూచర్లో ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. మాకు ఇంత హెల్ప్ చేసే వారందరికీ మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అనేక రకాల రంగాల్లో వారిని ప్రోత్సహిస్తున్నారు. దాంతోపాటు వారికి కొంత సొంత కాళ్ళ మీద నిలబడి వారి కుటుంబాన్ని పోషించుకొని వారికి కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందని ఈ ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామీణ మహిళలతో చెప్తున్నారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, ఏటూరు నాగారం. నేటి 2025 ఫలితాలు నారాయణ విద్యార్థి తెలంగాణలో ఓపెన్ కేటగిరీలో 1వ ర్యాంకును సాధించి సంచలనం సృష్టించారు. దేశవ్యాప్తంగా టాప్ 10 ర్యాంకులో నారాయణ నుంచి 7 విద్యార్థులు నిలిచారని ఆ డైరెక్టర్లు సింధుర నారాయణ, సరణి నారాయణ, సుజాత నారాయణలు తెలిపారు. టాప్ 200 మందిలో 20 మంది విద్యార్థులు ఉండగా 1000 మందికి పైగా విద్యార్థులు 650 మార్కులకు పైన సాధించారన్నారు. 45 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టులో 100% మార్కులు సాధించారని సరణి నారాయణ తెలిపారు. అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందాన్ని సుజాత నారాయణ అభినందించారు. నీటిలో సాధించిన అద్భుత ఫలితాలు నారాయణ విద్యా సంస్థల ప్రతిష్టను మరింత పెంచాయని సుజాత నారాయణ తెలిపారు. Narayana Group has come up with roaring results, starting from All India Open Category 4th rank, Mrinal from Delhi, followed by All India Open Category 7th rank, Keshav from Punjab, followed by Ashish Singh, who has scored All India Open Category 12th rank from Delhi again, followed by Open Category All India 14th rank by Soumya Sharma, who you have just seen from Jaipur, followed by Jeevan Sai Kumar, 18th rank All India Open Category from Hyderabad. So Jeevan Sai Kumar, నేను స్పెషల్గా చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే ఫస్ట్ మార్క్ అవుట్ ఆఫ్ 720 670 వచ్చింది. ఆ 670 నారాయణ గ్రూప్ నుంచి రావడం డెఫినెట్లీ వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. కంగ్రాచులేషన్స్ Jeevan, who have present here today. A huge round of applause to all of you for making this amazing day from JEE Main, where we got in the top 10 in open category, 4 ranks in all India. Alage top 100 lo 38 ranks, both open category. Followed by very recently we have had JEE advanced results, 43 ranks below 100 and 200 ranks below 1000 in open category has been backed by Narayana Group. Ee roju announce chesina NEET result lo kuda, as all of you are aware, second rank Aditya from Punjab, followed by 47th rank from Delhi, 49th rank from Punjab, and leading only open category ranks, 59th rank from Visakhapatnam, Surya Charan. Congratulations. Narayana family, it's a huge day for us. NEET 2025 results were released today, and I'm extremely proud to say that in top 10 open category, we have 2 ranks, 4 and 7. That too in open category. In top 20 in open category, we have 6 ranks,
4, 7, 12, 14, 18 and 20. And in top 100 we have 22 ranks, that too in open category. These are only open category ranks I'm talking about. The total number of students who have written NEET examination, 22 lakh students NEET examination raste, 12 lakh students maatrame NEET examination lo qualify ayyaru. You can understand the toughness of the paper. Every student felt it difficult. There was a lot of ambiguity and questions. There was no proper time. Students were not able to complete the paper in proper time. At the same time, biology, physics and chemistry, enta tough ga ochina Narayana students have showed amazing contribution. That is mainly because of the foundation. మీకందరికీ తెలుసు ఈ రోజు 2025 రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది అండ్ we are gathered here to celebrate the extraordinary results of our students of Narayana. They really made us proud. All India all categories లో టాప్ 10 లో తీసుకుంటే 7 ranks. All India లో ఓపెన్ కేటగిరీ తీసుకుంటే టాప్ 100 లో 22 ranks. All India open categories top 1000 లో 90 students got the ranks and congratulations to all the students, parents and all to the staff members. And oka special thing andi, South India lo top mark is 670 backed by Jeevan Sai Kumar. Congratulations Jeevan Sai Kumar. He is the top mark holder in entire South India and he is the 18th rank in the open category. He is the best rank in combined Telugu states. Congratulations Jeevan Sai Kumar and you made us proud. This feels absolutely surreal, like something more that I could have imagined. I think all the credit goes to the Narayana group, the staff here, the administrators. Super grateful for all the efforts they have put in. And coming to the most asked question, I really wanted to talk about it. Like I managed to crack this, and I think here in Narayana we write module tests, grant tests, different tests all over from India. So we're exposed to a lot of question papers, and I think at a point you'll start feeling that all the questions are at your fingertips and you're almost nearing perfection. And yeah, that like writing so many papers introduces you to, if you get an error, you just have to rectify it and make sure that you don't repeat it again. And coming tests again, we write a huge number of tests, and yeah, it exposes you to different questions, different situations, and yeah, it teaches you how to adapt the situation. And yeah, finally thanking everybody here. I am super grateful for. తిరుపతి నగరపాలక సంస్థ డంపింగ్ యార్డ్ను మంత్రి నారాయణ పరిశీలించారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులతో పాటు 85 లక్షల టన్నుల చెత్త వదిలి వెళ్ళింది. 2014 నుంచి 19 కాలంలో స్వచ్ఛంద కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యం కార్యక్రమాలు రాగానే యంత్రాలను మూలన పడేస్తుందని మంత్రి అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక 85 లక్షల టన్నుల చెత్తను తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అక్టోబర్ 2 నాటికి చెత్త తొలగించాలని నిర్దేశించారన్నారు. ఇప్పటివరకు 50 లక్షల టన్నుల చెత్త తొలగించారన్నారు. లక్ష్యాన్ని పూర్తి చేయని నగరపాలక సంస్థలకు వెళ్లి నేరుగా పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వం చేసిన ఆర్థిక వ్యవస్థ అవకతవకలతో 10 లక్షల కోట్ల అప్పుని ఈ ప్రభుత్వానికి వదిలేసిపోవటమే కాకుండా 85 లక్షల టన్నుల చెత్తను కూడా వదిలేసిపోయింది. అయితే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి శానిటేషన్ హై ప్రయారిటీ ఇస్తూ 2014-19లో స్వచ్ఛాంధ్ర అనే యొక్క కార్పొరేషన్ పెట్టడం జరిగింది. అనేకమైన ఎక్విప్మెంట్స్ కూడా కొనిచ్చాం మున్సిపాలిటీస్, కానీ ఎక్విప్మెంట్స్ అని గత ప్రభుత్వం మొదలుపడేసింది. సరే లెగసీ తీసుకుంటే 85 లక్షల లెగసీ. అయితే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం రాగానే మొదటి అక్టోబర్ 2వ తేదీ అంటే లాస్ట్ అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నం అనౌన్స్ చేశాడు. రాబోయే 1 year లో కరెక్ట్ గా 365 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 85 లక్షల యొక్క లెగసీని పూర్తి చేయాలి, ఎక్కడ ఉంచకూడదని మున్సిపల్ శాఖ ఆదేశించడం జరిగింది. అనేక రకాలుగా డిస్కస్ చేసి
రాష్ట్రంలో ఉన్న వాటిని క్లస్టర్స్ చేసి టెండర్లు పిలవటం జరిగింది. వాళ్ళు ఈ రోజు లెగసీని ఎంతో వేగవంతంగా ఈ రోజు చేస్తూ ఉన్నారు. దాదాపు 85 లక్షలు, ఇప్పుడు మిగిలిన 35 లక్షలు. 85 లక్షలు 40 లక్షలు ఫిల్ చేసాం. మరొక 35 లక్షలు ఉన్నది. ఉండేది ఎంతంటే 3.5 months ఉంది. ఈ నెల 15 రోజులు, అక్టోబర్ 2 పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆలోచించారు. ఈ 3.5 నెలల్లో ఈ బ్యాలెన్స్ 35 లక్షలు అయ్యేటట్టుగా వర్క్ చేస్తున్నాం రాష్ట్రం అంతా. ఈ నేపథ్యంలో తిరుపతి తీసుకుంటే అయితే రోజు ఇక్కడ 2700 టన్నులు చేయాలా, చేస్తేనే అవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్న లెగసీ అక్టోబర్ 2వ తేదీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం మచిలీపట్నం స్వచ్ఛాంద కార్యక్రమంలో పబ్లిక్ లో ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి ఈ రోజు మున్సిపల్ శాఖ పూర్తి చేసే విధంగా చేస్తుంది. నేటి 2025 ఫలితాలు విడుదలయ్యాయి. తమ విద్యార్థుల కష్టానికి పట్టుదలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు విద్యా సంస్థల డైరెక్టర్ పూర్ణచంద్రరావు. అంకిత భావం, నిరంతర శ్రమ ఈ ఫలితాల వెనుక ఉన్న నిజమైన శక్తి అన్నారు. నేటి 2025 ఫలితాలు కేవలం ర్యాంకుల గణాంకాలు మాత్రమే కావని, ప్రతి ఒక్కరి కళ నెరవేరిన సమయమని, ఒక కుటుంబం యొక్క ఆశలు సాకారమైన వేళ అన్నారు. సరైన దిశలో సరైన విధంగా శ్రమిస్తే విజయం తప్పక సాధ్యమన్నారు. రెసిడెన్స్ హైదరాబాద్ లో ప్రతి నేటి ఆశావాహాన్ని విజయం వైపునకు నడిపించడమే తమ ప్రధాన లక్ష్యం అన్నారు. Across the country, residents also have done really good. So, and we are very happy that there are many girl students who have actually done well at national level also for us. So, even our national topper, despite all these odds, Harini Sriram achieved 72 rank, all India 72 rank. She has become the national topper. Then regular students scored 185 all India rank. Then Anshu scored 225. Then Sravya scored 398 and Dheeraj scored 285. So these are the top 5 in the 500 ranks. So and apart from this, we are also very happy to share that from all the campuses, whoever has written the exam from residence, Hyderabad Center 3, out of every 3 students who has written the exam, one is getting a merit medical seat this year as per the cutoffs if we follow the last year thing. So 1 out of 3 students getting a merit medical seat is also like okay, all our juniors and the seniors will be taking inspiration from this. And our objective is actually to move towards the direction of 1 out of every 2 should get a medical seat. That is the target that we have taken as an academic team and all of us. So we will definitely work along with the students to achieve that milestone in the coming academic years. నేను ఈ 2 years రెసిడెన్స్ ఇన్స్టిట్యూషన్లో చదివాను అండ్ ఐ స్కోర్డ్ 501 మార్క్స్ అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఈ రిజల్ట్ వచ్చినందుకు. ఈ 2 years ఈ రోజు ఎంత హ్యాపీగా ఉన్నా, ఈ 2 years ఎంత కష్టపడ్డాం అనేది అది మనకు మాత్రమే తెలుసు. అండ్ ఈ 2 years జర్నీలో నన్ను సపోర్ట్ చేసినందుకు మా పేరెంట్స్కి థ్యాంక్ యూ అండ్ ఆల్ మై ఫ్యాకల్టీ, వాళ్ళ టీచింగ్ అండ్ ఈ కాలేజ్లో ఉన్న సపోర్ట్. ఈ 2 yearsలో ఎన్ని అప్ అండ్ డౌన్స్ అయినా కూడా లాస్ట్ వరకు మీరు సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండి లాస్ట్లో మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారో, లాస్ట్ డే మీ మెంటాలిటీ ఎలా ఉంటుందో, వాట్ ఎవర్ ఎఫర్ట్స్ యూర్ పుట్టింగ్ అది ఒక్కటే ఇంపార్టెంట్ లాస్ట్ డే వరకు. సో స్టే మోటివేటెడ్. నేను ఈ 2 years రెసిడెన్స్ ఇన్స్టిట్యూషన్ రాష్ట్ర వ్యాప్తంగా విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. నేషనల్ హైవేలు పీపీఏ విధానంలో చేపట్టే రహదారుల నిర్మాణంపై అమరావతి సచివాలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అప్పుడు ఏపీ అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో రహదారుల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సంవత్సరం 1040 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం లక్ష్యం కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో నిర్మించి తలపెట్టిన అన్ని రాష్ట్ర జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ, వన్యప్రాణి క్లియరెన్స్ సమస్యలు జులై నెలాఖరుకు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలని చెప్పారు. వివిధ రహదారి ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు.
నిర్ణీత కాల వ్యవధికి మించి ఆలస్యమైన ప్రాజెక్టుల కాంట్రాక్టు సంస్థలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఇకపై ఏ రహదారి నిర్మాణము ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు. మరోవైపు NHAI MORTH కింద 11,325 కోట్లతో 770 కిలోమీటర్ల రహదారులు గత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 8,744 కిలోమీటర్ల వరకు రహదారులు ఉండగా వీటిలో 4,406 కిలోమీటర్ల మేర NHAI రహదారులు, PIU MORTH పరిధిలో 644 కిలోమీటర్ల రహదారులు, అలాగే R&B కింద 3,697 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో NHAI MORTH కింద 76,856 కోట్లతో 144 ప్రాజెక్టులకు చెందిన 3,483 కిలోమీటర్ల వరకు రహదారులు నిర్మాణంలో ఉన్నాయి. మరికొన్నింటిని త్వరలో చేపట్టనున్నారు. వీటిలో NHAI కింద 1,392 కిలోమీటర్ల రహదారులు, 2,091 కిలోమీటర్ల MORTH రహదారులు ఉన్నాయి. ఇందులో ఈ సంవత్సరం 20,067 కోట్ల విలువైన 1,040 కిలోమీటర్ల రహదారి పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి లక్ష్యం నిర్దేశించారు. గుంతలు లేని రహదారుల కోసం గత ఏడాది నవంబర్లో 860.81 కోట్లతో ముఖ్యమంత్రి ప్రారంభించిన పనుల్లో 97% ఈ జూన్ 6 నాటికి పూర్తయ్యాయి. 19,475 కిలోమీటర్ల మేర రహదారుల్లో గుంతలన్నీ పూడ్చి మరమ్మతులయ్యాయి. మిగిలిన రహదారుల మరమ్మతులు జూలై 31 నాటికి పూర్తి కానున్నాయి.